నేను రీసెంట్గా తీసుకున్న ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ గోల్డ్ రేట్లు తగ్గడం వల్ల నేనెంత నష్టపోయాను, నేను కొన్నప్పుడు రేట్ ఎంత ఉంది, ప్రజెంట్ గోల్డ్ రేట్లు బాగా తగ్గాయి కదా, దీనివల్ల నేనెంత నష్టపోయాను, ఈ ఇయర్ రింగ్స్తో నాకు నష్టం వచ్చిందా, అలాగే ప్రజెంట్ గోల్డ్ కొనొచ్చా, గోల్డ్ కొనే ముందు ఎలాంటి విషయాలు పరిగణలోకి తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను నా వీడియోలో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, నేను మీ భారతి ఆడారి. నేను గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవి వెయిట్ వచ్చేసరికి 4 గ్రామ్స్ అనమాట. 4 గ్రామ్స్కి కొంచెం ఎక్కువ ఉన్నాయి. వీటి కాస్ట్ ఎంత పడింది? ప్రజెంట్ గోల్డ్ రేట్లు చాలా ఎక్కువగా తగ్గుతున్నాయి కదా, ఆ మధ్యన అయితే చాలా ఎక్కువ పెరిగిపోయాయి. యాక్చువల్గా నేను తీసుకునేటప్పుడు ఏమైందంటే అక్కడ నుంచి గోల్డ్ రేటు పెరుగుతూ వచ్చిందనమాట. నేను తీసుకున్న రోజు నుంచి గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. బ్రేకులు లేకుండా హై స్పీడ్లో జెట్ స్పీడ్లో పెరిగింది. 18,000 వరకు వెళ్ళిపోయింది గోల్డ్ రేటు. గ్రాము 18,000 దాటేసింది. కానీ నేను తీసుకున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మళ్ళీ రేటు బాగా డ్రాప్ అయింది కదా. ప్రజెంట్ గోల్డ్ రేటు పెరిగిన దానికి చూసుకుంటే 4,000 వరకు గ్రామ్కి మళ్ళీ డ్రాప్ అయింది. నేను ఈ ఇయర్ రింగ్స్ కొన్నప్పుడు ఆర్నమెంట్ రేటు గోల్డ్ 13,405 ఉందండి. ప్రజెంట్ 14,355 ఉంది. అంటే వేరియేషను ఉంది, అంటే పెరిగింది, గోల్డ్ రేటు పెరిగినట్టే. ప్రజెంట్ రేట్ల ప్రకారం చూసుకుంటే అప్పుడు నాకు పడిన వాల్యూ ఈ ఇయర్ రింగ్స్కి తరుగు మజూరీ అన్నీ కలిపి జిఎస్టీ అన్నీ కలిపి నాకు 64,000కి వచ్చేయండి. ఇవి చెప్పాను కదా, అక్కడ బార్గెన్ చేయొచ్చని, పెద్ద షోరూంలో కంపల్సరీ బార్గెన్ చేయొచ్చు అంటే కంపల్సరీ చేయొచ్చు, తప్పేమీ లేదు. మనం కస్టమర్ని వాళ్ళు వదులుకోవాలనుకోరు, కంపల్సరీ మనం అడిగితే తగ్గిస్తారు. ఎక్కడ తగ్గిస్తారు, ఎక్కడ అడగాలి అంటే గోల్డ్ రేటు అడిగేటప్పుడు ఎక్కడ అడగాలి అంటే తరుగు ఎంత వేస్తున్నారు అన్నది చూడాలి. కంపల్సరీ తరుగు ఎంత వేస్తున్నారు, అదే ఆర్నమెంట్ గోల్డ్ రేట్ ఎంత అంటే 22 క్యారెట్స్ ఉంటుంది కదండి ఐటమ్స్, అయితే 22 క్యారెట్స్. అలాగే మనకి ప్యూర్ అయితే 24 క్యారెట్స్. 24 క్యారెట్స్ గోల్డ్ రేటు మనం క్యాలిక్యులేట్ చేసుకోకూడదు, ఆర్నమెంట్ గోల్డ్ రేటే క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే వేరియేషన్ డైమండ్ అయితే 18 క్యారెట్సే ఉంటుంది. అలాగే రోజ్ గోల్డ్ అంటారు కదా, రోజ్ గోల్డ్ కూడా 18 క్యారెట్స్ ఉంటుంది. మిగతా ఇంకా యాంటిక్ గోల్డ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అనమాట. వీటికి తరుగు ఎంత ఉందని మనం అబ్జర్వ్ చేయాలి. తరుగు అన్నది మేకింగ్ డిజైన్ బట్టి మోడల్ బట్టి మారుతూ ఉంటుందని చెప్తారు. స్టోన్స్ అవి ఎక్కువ ఉంటే కొంచెం బాగా తరుగు ఎక్కువ వేస్తారు, స్టోన్ కాస్ట్ అది ఉన్నప్పుడు. స్టోన్ కాస్ట్ కూడా అబ్జర్వ్ చేయాలి, స్టోన్ వెయిట్ ఎంత ఉందో చూడాలి. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి, మనం తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ. ఎందుకంటే మనం ఎంతో గోల్డ్ కొనడమంటే ఈ రోజులో అంతంత మాటలు కాదు, ఎంతో కష్టపడి మనం దాచుకునే డబ్బులతోని పొదుపు చేసిన డబ్బులతోని కొనుక్కుంటాము. సో అలాంటప్పుడు మనం అన్ని విషయాలు తెలుసుకొని ₹1 తగ్గేలాగా చూసుకోవాలన్నమాట. ఇది కూడా మాకు వాళ్ళు అరౌండ్ 70,000 వరకు చెప్పారు. టోటల్గా అడగా 6,000 తగ్గించి 64,000 పడింది అనమాట ఇయర్ రింగ్స్. ఇప్పుడు ప్రజెంట్ రేట్ ప్రకారం చూసుకుంటే వీటికి 69,000 అలా పడుతుంది అనమాట. ప్రజెంట్ రేట్ అయితే 69,000 అలా పడుతుందంటే ఒక 5,000 వేరియేషన్ వస్తుంది అప్పటికి ఇప్పటికి. కానీ ఇదే రేటు ఫిక్స్డ్గా ఉండదు కదా, ఫ్యూచర్లో ఇంకా రేటు పెరుగుతుంది. కానీ మిడిల్లో కొనుక్కున్న వాళ్ళకి లాస్ అయిందని మాత్రం అనుకోవద్దు. గోల్డ్ ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు. ఏదో మన దగ్గర ఉన్న డబ్బులతో బంగారం కొనుక్కోవడం వల్ల ఈరోజు కొంచెం తగ్గినట్టు అనిపించిన ఫ్యూచర్లో పెరిగి అది మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఎవరికైనా ఇచ్చి అడిగి ఈ రోజుల్లో వసూలు చేసుకుని డబ్బులు ఎవరినో నమ్మి ఇచ్చే కన్నా బంగారం మీద పెట్టడం చాలా ఉత్తమం. అండ్ నేను ఇలాంటి హ్యాంగింగ్స్ తీసుకున్నాను. అంటే చాలా ఇయర్ రింగ్స్ మోడల్ అంటే సింపుల్గా తక్కువ వెయిట్లో రావాలంటే ఇలాంటి హ్యాంగింగ్స్ అయితే సింపుల్గా బాగుంటాయని చెప్పేసి తీసుకున్నాను. దీనికి స్టోన్ కూడా వచ్చింది, వీడియోలో సరిగ్గా కనిపించట్లేనట్టుంది. స్టోన్ వచ్చింది, గ్రీన్ స్టోన్ వచ్చిందనమాట ఇక్కడ. దీనికి ఒకవైపు ఒక డిజైను, ఒక హ్యాంగింగ్ వైపు ఒక డిజైన్, ఒకవైపు ఒక డిజైన్ వచ్చిందనమాట. తీసి చూపిస్తాను ఇది. అలాగే స్టడ్ కూడా వేరే డిఫరెంట్గా వచ్చింది పైన.
రిమూవబుల్ తీసుకోవచ్చు, చైన్ తీసేయచ్చు. ఇదనమాట ఫ్లవర్లా వచ్చింది. ఈ ఫ్లవర్లు రావడం వల్ల ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఇది గ్రీన్ స్టోను అండ్ ఈ డిజైన్ ఇటువైపు ఇలాగా ఒకవైపు ప్లెయిన్ చెక్కుడు ఒకవైపు ఇలాగ అనమాట వచ్చింది. రెండు వైపులా 2 రకాలు వచ్చింది. నేను చూసినప్పుడు అనుకున్నాను, యాక్చువల్గా వాళ్ళతోనే అన్నాను, ఏంటి ఒకవైపు ఒక డిజైన్ ఉంది, 2 పేరు కాదా అని చెప్పేసి అన్నాను. కాకపోతే రెండింటికి డిఫరెన్స్ వస్తుందని చెప్పేసి అని వాళ్ళు చెప్పారనమాట. అదే డిజైన్ అలా ఉంది. ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కూడా చాలా ఎలిగెంట్గా ఉన్నాయి. మా అక్క రాగానే చూడగానే ఏంటి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి అంది. అందరికీ హ్యాంగింగ్స్ కన్నా ఈ హ్యాంగింగ్స్ బాగున్నాయి. అంటే మనకి తక్కువ వెయిట్లో హ్యాంగింగ్స్ అయితే కొంచెం కనిపిస్తాయని, స్టడ్స్ టైప్ అయితే కనిపించినట్టు ఉండవు. అయినా ఇంకా కొన్నాళ్ళు ఇలాంటి హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు. హ్యాంగింగ్స్ పెట్టుకోవడం వల్ల ఏజ్ కూడా తక్కువలా కనిపిస్తుంది. సో అందుకని ఇవి తీసుకున్నాను అనమాట. నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. అయితే ప్రజెంట్ గోల్డ్ కొనచ్చా లేదా అంటే కొనచ్చండి. ఇప్పుడు ప్రజెంట్ తగ్గుతుంది కదా అని ఇంకా తగ్గిపోతుందని మాత్రం అనుకోకండి. ఇంకా డౌన్కి వెళ్ళిపోయి 10,000కి అయితే 12,000కి 11,000కి రాదు కదా, అంతకన్నా డౌన్ అవ్వదు. అటు ఇటు వేరియేషన్ వస్తూ ఉంటుంది. డైలీ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా అంతే, గోల్డ్ పెరిగేటప్పుడు వేలల్లో పెరుగుతుంది, తగ్గేటప్పుడు 100ల్లో తగ్గుతుంది. ఇది మనందరికీ ఎక్స్పీరియన్స్ ఉన్నదే, మనందరికీ తెలిసిందే. యాక్చువల్గా మేము ఇల్లు కట్టుకునేటప్పుడు నా దగ్గర ఉన్న గోల్డ్ నేను చాలా వరకు అమ్మేసాను అనమాట. గోల్డ్ అప్పుడు అవసరానికి అమ్మాల్సి వచ్చింది. కానీ నా ఇల్లు అంత పెరగలేదు, కానీ గోల్డ్ మాత్రం అంతకన్నా ఎక్కువ పెరిగిందనమాట. కానీ అది అన్నా సరే నేను ముందు కొనబట్టుకే కదా ఆ రోజు అవసరానికి ఉపయోగపడింది. బయట డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి, అలా ఖర్చు అవ్వకుండా నేను అమౌంట్ ఉన్నప్పుడల్లా ఏదో ఒక ఐటెం కొనేదాన్ని అనమాట. అదంతా సేవ్ అయ్యి అంతా పెరిగిన తర్వాత నేను అవసరానికి ఇల్లు కట్టుకునేటప్పుడు అమ్ముకున్నాము. అప్పుడు కూడా అది కూడా ఇన్వెస్ట్మెంట్ లాగా ఉపయోగపడినట్టే. మనం అమౌంట్ దాచుకునే బదులు గోల్డ్ రూపంలో దాచుకుంటాం. యాక్చువల్గా మనం అమ్మేటప్పుడు ఖచ్చితంగా మనం కొన్న రేట్ కన్నా కొంచెం ఎక్కువే వస్తుంది, తక్కువ అయితే రాదు కదా. కానీ ఇప్పుడు రేట్లతో పోల్చుకుంటే మాత్రం చాలా చాలా కొంచెం ఫీల్ అయితే ఉంటుంది, అనవసరంగా అమ్మేసామని చెప్పేసి అని. మరి ఏం చేస్తామండి, మిడిల్ క్లాస్ వాళ్ళం, మిడిల్ క్లాస్ కూడా కాదు, ఇంకా తప్పదు కదా, మన మెయింటెనెన్స్ జరగాలంటే అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. పోయిన వాటి గురించి బాధపడకూడదు, ఉన్న వాటినే అనుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే బాగా గోల్డ్ రేట్ పెరిగినప్పుడు నా దగ్గర ఉన్నవే లెక్క పెట్టుకున్నాను ఎంతెంత పెరిగిందని. అంతే, మనం అందరూ ఆడవాళ్ళు అదే మైండ్ సెట్తో ఉంటాము. గోల్డ్ రేట్ పెరిగిపోయింది కొనుక్కోలేదు అని ఫీల్ అవ్వము. ఉన్నది మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఎంత పెరిగిందని లెక్క పెట్టుకుంటాము. అది మన ఆస్తి పెరిగినట్టే కదా. సో గోల్డ్ రేటు గోల్డ్ కొనేటప్పుడు ఈ విషయాలు కంపల్సరీ పాటించండి. చూడండి, తరుగు చూడండి, మజూరు చూడండి, ఎంత వేస్తున్నారో చూడండి, వేరియేషన్ చూడండి. 18 క్యారెట్స్ ఎంత పడుతుంది, 22 క్యారెట్స్ ఎంత పడుతుంది, ఆ వేరియేషన్ గమనించండి. తీసుకునేటప్పుడు దాని యొక్క ప్యూరిటీని చెక్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా ఐటమ్ ఎక్స్చేంజ్ ఇస్తున్నారనుకోండి, రిటర్న్ ఇస్తే దానికి ఎంత రేటు పడింది అన్నది కూడా చూడండి. అంటే దానికి ఎంత వేస్తున్నారు, దానిది ఎంత వెయిట్ వస్తుంది, దానికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు అన్నది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇదనమాట నా బిల్లు. అప్పుడు మీద ఇప్పుడు కంపల్సరీ గోల్డ్ రేట్ తగ్గినా కూడా నేను కొన్న దాని మీద కొంచెం ఎక్కువే ఉంది. సో నేనైతే ఏం నష్టపోలేదు, నేనే కాదు ఎవరు బంగారం మీద కొన్నా నష్టపోరు. మరీ వేరియేషన్ అయితే వచ్చేది. నిజం చెప్పాలంటే ఈ లెక్కలన్నీ కూడా మనలాగా తక్కువ కొనుక్కునే వాళ్ళమే లెక్కెడతాం అనమాట. 4 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాములు ఒక పెళ్ళిళ్ళు కానీ అదని కొనుక్కున్న వాళ్ళు మాత్రం క్యాలిక్యులేట్ చేస్తాము. బాగా రిచ్ ఉన్న వాళ్ళు రేటు గురించి లెక్క పెట్టరు. వాళ్ళు ఏ ఐటెం తీసుకోవాలనుకున్నారు తీసుకుంటారు, వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వరు, వాళ్ళు దాని గురించి లెక్క చేయరు. కానీ మనం ఎంతో జాగ్రత్తగా ఉన్న డబ్బులు దాచిపెట్టుకొని కొనుక్కుంటాం కాబట్టి ఇందులో మిగిలిందా లేదా తగ్గిందా అని చెప్పేసి అని ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో అప్పుడు పెరుగుతున్న రేట్ల ప్రకారం కొన్న ఆ రోజు నుంచి పెరిగిన నాకైతే లాస్ రాలేదు. సో మన పెద్దవాళ్ళు చెప్పినట్టు బంగారాన్ని నమ్ముకున్న బంగారమే పెట్టింది, భూమి మీద పెట్టింది ఎక్కడికే పోదు, మనుషులకి ఇచ్చింది తిరిగి వస్తారో అది తెలీదు. సో అందుకని
చిన్న చిన్న అమౌంట్స్ ఉన్నప్పుడు ఇలా కన్నా లేదంటే చిన్న ప్యూర్ గోల్డ్ పీసులు కొనేసుకొని పక్కన పెట్టుకోవడం కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. చాలామంది ఆడవాళ్ళు ఇలాంటి పెద్దవాళ్ళు కూడా కొంతమంది చాలామంది ఇలాంటి అలవాట్లు ఉన్నాయి. అవి ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. ఒక్కొక్కసారి సడన్గా పెద్ద ఐటెం చేయించుకోవాలంటే ఒకేసారి కొనకుండా అలా ఉపయోగపడుతుంది. ఇందుకే నా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కానీ దీని తర్వాత ఒక ఈ రింగ్ ఉందనమాట. ఆ రింగ్కి సంబంధించి మాత్రం అప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఉంది, అంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా అని అది ఇప్పటికీ కొంచెం లాస్ అయితే ఇప్పుడు రేట్లతో చూసుకుంటే కొంచెం లాసే. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.